5 తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ 2024. చూసే ఓపిక ఉండాలే గానీ నెట్‌ఫ్లిక్స్‌లో కుప్పలు కుప్పలుగా కంటెంట్ ఉంది. అయితే వెతకడానికే చాలా టైం పట్టేలా ఉంది. అన్ని సినిమాలున్నాయి. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బుడ్ మూవీస్ కూడా బానే ఉన్నాయి. బట్ నేను ఒక 5 లిస్ట్ ఔట్ చేశా. 5 ఏనా ఇంకా లేవా అంటే ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ పార్ట్స్‌లో మెల్లగా వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 5 తెలుగు డబ్బుడ్ మూవీస్ ఉంటే ఒక లుక్ ఏద్దాం. నంబర్ 1 మహారాజా. విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్‌లో చేసిన సినిమా ఇది. అసలు ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటది. మామూలుగా ఉండదు. సింపుల్ స్టోరీనే కానీ చాలా క్లెవర్గా చెప్పారు. ప్లాట్ ఏంటంటే మహారాజా తన సొంత సెలూన్ షాప్ను నడుపుకుంటూ తన పాప జ్యోతితో హ్యాపీగా ఉంటాడు. మహారాజా వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. అయితే మహారాజా అండ్ తన కూతురు లక్ష్మిని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒకరోజు లక్ష్మి కనిపించట్లేదని మహారాజా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అసలు ఈ లక్ష్మి ఎవరనేది సినిమాలో చూడాలి. ఇందాక చెప్పినట్టు స్టోరీ సింపుల్గానే ఉంటుంది. కానీ ఆ సింపుల్ స్టోరీని నరేట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. అసలు లక్ష్మి ఎవరనేది మనకు కాసేపట్లో తెలిసిపోతుంది. కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా పిచ్చెక్కించేలా ఉంటుంది. ట్విస్ట్లు కూడా మామూలుగా ఉండవు సినిమాలో. మెయిన్గా ఇందులో చిన్న చిన్న డీటెయిల్స్తో నరేషన్ ఉంటుంది. కేక్ అసలు అదంతా మనకి లాస్ట్లో అర్థమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది స్టోరీ భలే రాసుకున్నాడని. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూడొచ్చు. సో మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 2 ఆడు జీవితం ఆర్ ద గోట్ లైఫ్. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒకరు. రెగ్యులర్ సినిమాలు చేస్తూనే ఎక్స్పెరిమెంటల్ సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అలా వచ్చిందే ఆడు జీవితం. మీకు తెలుసా ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు పట్టిందంట. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ సినిమా 2008లో తీయాలి. కానీ అప్పట్లో మలయాళం మార్కెట్ చాలా తక్కువ అండ్ అప్పుడు ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. సో అదొక రీజన్. అండ్ సినిమా అంతా రియల్ లొకేషన్స్లో తీయాలి, అది కూడా ఎడారిలో. ఇలా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ మనం సినిమా చూస్తుంటే వాళ్ళు పడిన కష్టం మనకు అర్థమవుతుంది. నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నా, ఈ సినిమా చూశాక మీకైతే ఖచ్చితంగా వర్తువాచంగా అనిపిస్తుంది. ప్లాట్ ఏంటంటే నజీబ్ మహమ్మద్ పని కోసం తన ఫ్రెండ్ హకీంతో కలిసి సౌదీ వెళ్తాడు. అయితే అక్కడ ఏజెంట్ వాళ్ళని మోసం చేసి వేరే వేరే ప్లేసెస్లో గొర్రెల కాపరిగా పనిలో పెడతాడు. ఎక్కడో ఎడారిలో భాష తెలియదు, తిండి నీళ్లు సరిగా లేకపోయేసరికి టార్చర్ అనుభవిస్తాడు నజీబ్. ఒకరోజు ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని డిసైడ్ అవుతాడు. మరి నజీబ్ పారిపోయాడా లేదని సినిమాలో చూడాలి. సినిమా స్లోగా ఉంటుంది అని ఒక్క మైనస్ తప్ప ఇంకా మిగతా అన్ని ప్లస్ పాయింట్సే. ఎడారిలో నజీబ్ పడే కష్టాలు చూస్తే ఏడవకుండా ఉండలేం, అంత బాగా చూపించారు. అసలు పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ట్రాన్స్ఫర్మేషన్కి అయితే ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులేదు. ఇంకా ఎప్పుడైతే తన ప్లేస్ నుంచి పారిపోయిన తర్వాత జర్నీ చాలా ఎంగేజింగ్గా అండ్ ఎమోషనల్గా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అవుతారు పక్క. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 3 తంగలాన్. విక్రమ్కి డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం, బాడీని ఎలా అంటే అలా మౌల్డ్ చేయడం కొత్తేం కాదు. కానీ ఆల్మోస్ట్ 50 ఏజ్ పైన కూడా సేమ్ అదే డెడికేషన్తో చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలా ఒక డిఫరెంట్ మేకవర్తో వచ్చింది తంగలాన్. ఇందులో లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే తంగలాన్ వేపూర్ అనే విలేజ్లో ఉన్న ట్రైబ్కి హెడ్. అక్కడ వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటారు. కానీ వచ్చే డబ్బులు మాత్రం బతకడానికి సరిపోవు. అలాంటి టైంలో బ్రిటిష్ దూర క్లెమెంట్ అన్న వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే ఒక ప్లేస్లో చాలా బంగారం ఉంది, దాన్ని తీయడానికి మనుషులు కావాలి, చాలా డబ్బు ఇస్తా అంటాడు. ఇంకా డబ్బుల కోసం తంగలాన్తో పాటు చాలా మంది వెళ్తారు. ఆ జర్నీ ఎలా జరిగింది అనేది సినిమాలో చూడాలి. 1850 ఆ టైంలో సెట్ అయిన స్టోరీ అవ్వడం వల్ల ఆ వరల్డ్ కానీ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ మొత్తం గోల్డ్ చుట్టే ఉంటుంది, కానీ వేరే లేయర్స్ కూడా ఉంటాయి సినిమాలో. పారంజిత్ నరేషన్, టాప్ నాచ్ విజువల్స్ అండ్ ఫైట్స్ కోసం డెఫినెట్గా సినిమా చూడొచ్చు. నంబర్ 4 అమరన్. స్టోరీ పెద్దగా ఏం లేకున్నా బ్రిలియంట్ యాక్టర్స్ సినిమాలో ఉంటే ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అమరన్. ఈ సినిమా రియల్ లైఫ్ని బేస్ చేసుకుని తీశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ని బేస్ చేసుకుని తీశారు. ప్లాట్ ఏంటంటే ముకుంద్కి చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్. సో పెద్దయ్యాక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటాడు. ఇంకో పక్క కాలేజ్లో ఉన్నప్పుడే రెబేకా వర్గీస్ని లవ్ చేస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. బట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఇంకో పక్క ఆర్మీలో ముకుంద్ తిరగదీస్తుంటాడు. మరి పర్సనల్ లైఫ్ని ఎలా డీల్ చేశాడు అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఎలా డీల్ చేశాడనే సినిమాలో చూడాలి. ఈ సినిమా స్టోరీ రియల్ లైఫ్ని బేస్ చేసుకుని రాసింది అయినా కూడా ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమాలో స్టోరీస్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. బట్ స్టిల్ అందులో ఉన్న ఎమోషన్కి మనం కనెక్ట్ అయిపోతాం. ఈ అమరంలో ఆ ఎమోషన్కి డోకా లేదు. సాయి పల్లవి అయితే తన యాక్టింగ్తో పక్కా ఏడిపిస్తుంది. సినిమాలో ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ ఉండవు, అనవసరమైన బిల్డప్లు అంతకన్నా ఉండవు. చాలా నీట్గా ఉంటుంది సినిమా. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి. నంబర్ 5 బగీరా. కేజీఎఫ్ అండ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉంది కదా ఉగ్రం, ఆ సినిమా తీసింది బగీరాలో ఉన్న హీరో శ్రీమురళితోనే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బగీరాకి స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ నీలే. ప్లాట్ ఏంటంటే వేదాంత్కి చిన్నప్పటి నుంచే సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. తను కూడా సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. కానీ తన మదర్ ఒక మాట చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. కట్ చేస్తే సిటీలో క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. అలాంటి టైంలో బగీరా వచ్చి క్రిమినల్స్ అందరినీ చంపేస్తుంటాడు. అసలు ఎవరి బగీరా అనేది సినిమాలో చూడాలి. ప్రశాంత్ నీల్ స్టోరీ అంటే మనం గెస్ చేయొచ్చు. స్టోరీ పెద్దగా ఏముండదు, మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయి, హీరో ఎలివేషన్లు ఉంటాయి.
అండ్ ఈ సినిమాలో కూడా స్టోరీ అంతగా ఏమి ఉండదు, బట్ పక్కా కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. రొటీన్గా ఉన్నా సరే కొన్ని మూమెంట్స్ బాగుంటాయి సినిమాలో. ఓవరాల్గా అయితే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా పైన ఒక లుక్ వేయండి. సో అంతే, ఇంకా నా ఒపీనియన్లో 5 తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇవే. మీకు వేరేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.